నమస్కారం. మన శరీరంలో జరిగే ఓ క్లిష్టమైన ప్రక్రియ గురించి చాలా తేలిగ్గా అర్థం చేసుకుందాం. ఎలా అంటారా? ఒక చిన్న కథతో. సరే, ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ని ఊహించుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతోందంటే అపార్ట్మెంట్ బయట బోలెడన్ని ఫుడ్ ప్యాకెట్లు వచ్చిపడ్డాయి. కానీ ఒక సమస్య, ప్రతి ఫ్లాట్కి తాళం వేసుంది. మరి ఆహారం బయటే ఉండిపోతే లోపలున్న వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆకలితో ఉండాల్సిందేగా. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి తాళం చెవితో ఎంట్రీ ఇచ్చాడు. ఫటాఫట్ అని తాళాలన్నీ తెరుచుకుంటూ వెళ్లాడు. ఇంకేముంది, ఫుడ్ ప్యాకెట్లన్నీ ఫ్లాట్ల లోపలికి వెళ్ళిపోయాయి. చాలా సింపుల్గా ఉంది కదూ? ఈ కథ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అచ్చం ఇలాంటి ప్రక్రియే మన శరీరంలో కూడా ప్రతిరోజూ జరుగుతోంది. ఆ కథలో ఫుడ్ ప్యాకెట్లున్నాయి కదా, అవి మనం తినే ఆహారం నుండి వచ్చే చక్కెర అన్నమాట. ఇక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు, అవే మన శరీరంలో ఉండే కోట్లాది కణాలు. ఇప్పుడు ఆ చక్కెర కణాల లోపలికి వెళ్ళాలి అంటే ఒక తాళంచెవి కావాలి కదా. ఆ తాళంచెవి పేరే ఇన్సులిన్. అవును, ఇన్సులిన్ అనేది మన శరీరంలో తయారయ్యే ఒక హార్మోన్. దీని మెయిన్ డ్యూటీ ఏంటంటే మన కణాల డోర్లు తెరిచి రక్తంలోని చక్కెరను లోపలికి పంపించడం. అప్పుడే మనకు శక్తి వస్తుంది. మరి ఇంత ముఖ్యమైన ఈ ఇన్సులిన్ అనే తాళంచెవి మన శరీరంలో ఎక్కడ తయారవుతుంది, దాని ఫ్యాక్టరీ ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఈ తాళంచెవి తయారయ్యే ఫ్యాక్టరీ మన క్లోమగ్రంథి, ఇంగ్లీష్లో ప్యాంక్రియాస్ అంటాం. ఇది మన కడుపు వెనకాల దాక్కుని ఉంటుంది. ఈ గ్రంథిలోనే బీటా సెల్స్ అనే స్పెషల్ వర్కర్స్ ఉంటారు. అసలు ఇన్సులిన్ ఫ్యాక్టరీ అంటే ఇదే. మనం భోజనం చేయంగానే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా, వెంటనే ఈ బీటా కణాలు అలర్టైపోయి ఇన్సులిన్ను ఉత్పత్తి చేసి రిలీజ్ చేస్తాయి. సరే, ఇన్సులిన్ ఎక్కడ తయారవుతుందో చూసాం, కానీ అది మనకు ఎందుకంత అవసరం? శరీరానికి అంత ప్రాముఖ్యత ఏంటి? ఆ విషయంపై ఓ లుక్కేద్దాం. ఒక్కసారి మన అపార్ట్మెంట్ కథ గుర్తు తెచ్చుకోండి. బయట ఎన్ని వందల ఫుడ్ ప్యాకెట్లున్నా డోర్ లాక్ తీయకపోతే లోపలున్న వాళ్లకు ఏ ప్రయోజనముండదు కదా. మన శరీరంలోనూ అంతే. రక్తంలో ఎంత చక్కెర ఉన్నా ఇన్సులిన్ అనే తాళం చెవి వచ్చి తలుపు తీయకపోతే అది కణాల్లోకి వెళ్లలేదు. అంటే మనకు శక్తి అస్సలందదు. ఇన్సులిన్ చేసే పనులు చాలా కీలకం. ఇది మన కండరాలకు వెంటనే ఎనర్జీ ఇస్తుంది, మన మెదడు చురుగ్గా ఆలోచించడానికి ఫ్యూయన్లాగా పనిచేస్తుంది. అంతేకాదు, ఏమైనా అదనంగా చక్కెర మిగిలిపోతే దాన్ని తర్వాత వాడుకోవడానికి కాలేయంలో దాచిపెడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పకుండా బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పటిదాకా అంత సవ్యంగా జరిగితే బాగుంది. కానీ ఒకవేళ ఈ తాళంచెవి సిస్టంలో ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా 2 రకాల సమస్యలు వస్తాయి. మొదటిది తాళంచెవి ఫ్యాక్టరీపైనే దాడి జరగడం. అంటే మన సొంత రోగనిరోధక వ్యవస్థే పొరపాటుపడి ఇన్సులిన్ తయారు చేసే బీటా కణాలను, శత్రువులని నినంచి నాశనం చేసేస్తుంది. ఇది ఎక్కువగా టైప్ 1 డయాబెటిస్లో చూస్తాం. ఇక రెండోది తాళాలు మారిపోవడం. అంటే కణాలు మొండికేస్తాయన్నమాట. ఇన్సులిన్కు రెస్పాండ్ అవ్వవు. తాళంచెవి ఉన్నా సరే లాక్ ఓపెన్ అవ్వదు. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఇది టైప్ 2 డయాబెటిస్కు కారణమవ్వచ్చు. ఒకవేళ శరీరంలో ఇన్సులిన్ తక్కువగా ఉందనుకోండి, అంటే తాళంచెవులు సరిపోవట్లేదన్నమాట. అప్పుడు చక్కెర కణాల్లోకి వెళ్లకుండా రక్తంలోనే పేరుకుపోతుంది. అప్పుడు విపరీతమైన దాహం, మాటిమాటికి బాత్రూంకి వెళ్లాల్సి రావడం, ఎప్పుడూ అలిసిపోయినట్లు ఉండటం, చూపు మసకబారడం, ఇంకా కారణం లేకుండానే బరువు తగ్గడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు దీనికి పూర్తి రివర్స్లో జరుగుతుంది. కణాలు ఇన్సులిన్కు సరిగ్గా స్పందించకపోవడంతో మన ప్యాంక్రియాస్ ఇంకా ఎక్కువ ఇన్సులిన్ను పంపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిలో బరువు పెరగడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, తిన్న వెంటనే నిద్ర ముంచుకురావడం, ఆకలి ఎక్కువ అవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే మన శరీరంలోని ఈ తాళంచెవి సిస్టమంతా కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడమెలా? దానికి కొన్ని మార్గాలున్నాయి. వైద్యులు కొన్ని టెస్ట్లు చేస్తారు. వీటిలో కొన్ని ముఖ్యమైనవి. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్. ఇది మనం ఏమీ తినక ముందు రక్తంలో ఇన్సులిన్ ఎంత ఉందో చెబుతుంది. బ్లడ్ షుగర్ టెస్ట్. రక్తంలో చక్కెర స్థాయిని కొలుస్తుంది. HbA1c టెస్ట్ అయితే గత 3 నెలల యావరేజ్ షుగర్ లెవెల్ని చూపిస్తుంది. ఇక HOMA-IR అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో లేదో లెక్కగట్టి చెప్పేస్తుంది. సో మొత్తం మీద మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇన్సులిన్ అనేది ఓ అద్భుతమైన తాళంచెవి. మనం తిన్న ఫుడ్లోని ఎనర్జీని కణాలకు చేరవేసే మాస్టర్ కీ. ఆ తాళంచెవి సరిగ్గా పనిచేయకపోతే ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్గా ఉన్నా సరే బండి స్టార్ట్ అవ్వదు.
శరీరం శక్తి కోసం ఆకలితోనే ఉండిపోతుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: మన శరీరంలోని ఈ కీలకమైన తాళంచెవి వ్యవస్థ సరిగ్గానే పనిచేస్తోందా? చివరిగా ఒక ముఖ్యమైన గమనిక. ఈ విశ్లేషణ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. రక్తంలో చక్కెర, ఇన్సులిన్ లేదా డయాబెటీస్కు సంబంధించి మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, సందేహాలున్నా దయచేసి వెంటనే డాక్టర్ని సంప్రదించండి.